ఓం నమో వెంకటేశాయ. శ్రీవారు 7 వాహనాల్లో 7 సార్లు వివిధ అలంకారాలతో దివ్య శోభలతో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఈ రథసప్తమి నాడు జరిగే విశిష్ట మహోత్సవం. ఈ రోజు 3వ వాహనంగా స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. మరి ఆ దివ్య శోభను మనము ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం, తరిద్దాం. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభిలలాట దేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు చిద్విలాసుడు శ్రీ వెంకటపతి తిరుమల గిరులపై స్వయంభూగా వెలసినటువంటి దేవదేవుడు రథసప్తమి పర్వదినాన అత్యంత వైభవంగా 7 వాహనాలపై ఊరేగే విన్యాసంలో ప్రస్తుతం గరుడ వాహనారూఢుడై వేంచేయబోతూ ఉన్నారు.
దేవదేవుని వాహనాలలో ప్రధానమైనటువంటి గరుడ వాహనంపై శ్రీ వెంకటపతి వేంచేస్తున్నారు. ఇప్పుడే వాహన మండపం నుంచి బయలుదేరి అత్యంత కోలాహలంగా కైవారాలతో, మంగళవాద్యాలతో, వేదమంత్ర ఘోషలతో, క్రిక్కిరిసిన భక్తజన సందోహంతో మహావైభవంగా వేంచేస్తున్నటువంటి శ్రీ వెంకటపతి తనకు ప్రధానమైనటువంటి వాహనమైనటువంటి గరుడునిపై వేంచేస్తున్నారు. ఆ గరుత్మంతుడు దేవదేవుని యొక్క నిత్య సూర్యులలో అగ్రగణ్యుడై ఆ స్వామిని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. ధర్మరక్షణ కోసం, శిష్టరక్షణ కోసం శ్రీ వెంకటపతి శ్రీమన్నారాయణుడు ఆయన బయలుదేరుతూ ఉన్నాడంటే గరుత్మంతుని వాహనంపై బయలుదేరుతూ ఉంటాడు. కటివరద హస్తాలతో కౌస్తుభాలంకారుడై పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండ లంచన్ ముఖారవిందుడై అనేకానేకమైనటువంటి ధగద్ధగాయమాన ఆభరణాలు ధరించినటువంటి శ్రీనివాసుడు సకల సంపదలకు తానే నిలయుడు అని లోకానికి చాటి చెప్తూ ఉన్నాడు. అనేక అలంకారముల మధ్య, తోరణముల మధ్య మహావైభవంగా రథసప్తమి పర్వదినాన, హైందవ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినము, ఈ పంచభూతాత్మక ప్రకృతికంతా కూడా మహా చైతన్యాన్ని, వెలుగును ప్రసాదించే దేవుడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానునికి ఈరోజు సూర్య జయంతి. సూర్యభగవానునికి ఏడుకొండలపై వెలసినటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా పోలికలున్నాయి. 7 గుర్రాలపై విహరించే రథంపై ఉంటాడు సూర్యభగవానుడు. 7 వాహనాలపై ఈరోజు ఈ ఏడుకొండల స్వామి ఊరేగుతూ ఉన్నాడు. ఆ సప్త సంఖ్య, సప్తమి ప్రియుడు, ఆ సప్తమి ప్రియత్వము అన్నది సూర్యభగవానునికి ఉన్నది, వెంకటపతికి ఉన్నది. అలాగే సూర్యభగవానుడు ఛాయాదేవి, సంజ్ఞాదేవి ఉభయ దేవీరులకు ప్రియుడు. అలాగే శ్రీ వెంకటపతి శ్రీదేవి, భూదేవి మనోహరుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై సూర్యవంశ చక్రవర్తిగా ప్రభవించినాడు, అవతరించినాడు. శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావనా వాసి సద్గుణ వారిరాసి కరుణా వారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథాంతర స్మృతి పదభ్రస్ఫాల రాకాశిసి కౌసల్య హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై సూర్యవంశ ప్రభవుడైనటువంటి చక్రవర్తిగా అవతరించి ధర్మ సంరక్షణ చేశాడు. ఈ కలియుగంలో, ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ఇప్పుడు శ్రీ వెంకటపతి అయి, శ్రీనివాసుడై, చిద్విలాసుడై, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడై, ఆనంద నిలయవాసుడై తిరుమల తిరువీధులలో మహావైభవంగా ఆ గరుత్మంతుని వాహనంపై ఊరేగుతున్నారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన
తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను ప్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివెవో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. ఘనతర కంధరుండు దృఢకాయుడు దీప్తముఖుండు వహ్నిలోచనుడు మహోత్తమాంగకుడు చారు సుసంగత పక్షసారమండనుడు పరిస్ఫురత్యుతి విడంబిత బాల దివాకరుండు లోకనయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు. సుపర్ణుడు అంటే సువర్ణ శోభితమైనటువంటి మంచి బంగారు ఈకలతో ప్రకాశించే శరీరం కలిగినటువంటి వాడు, రెక్కలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు గరుత్మంతుడు, ఆయనే సుపర్ణుడు. ఘనతర కంధరుండు, ఆ మెడ నిక్కించాడు అంటే ఎంత భారాన్నైనా సరే ఆయన మోయగలడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధసత్వుడై సర్వాతి సాయియగుచు అంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ అటువంటి విరాణ్మూర్తిని కూడా, సమస్త విశ్వమూర్తిని కూడా, విరాట్ రూపం ధరించగలిగినటువంటి అనంత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుని, పరమేశ్వరుని, ఆ శ్రీమన్నారాయణుని తనపై వహించి ఆయన ఎంత దూరమైనా ప్రయాణం చేయగలడు అంటే అప్రమేయ బలాఢ్యుడు, అనంత బలాఢ్యుడు ఈ గరుత్మంతుడు. అందుకే ఘనతర కంధరుండు దృఢకాయుడు, దృఢమైనటువంటి వజ్రకాయం కలిగినటువంటి వాడు. దీప్తముఖుండు, ఆయన ముఖారవిందం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. పక్షిరాజు యొక్క ముఖము ఎప్పుడూ వ్యగ్రంగా ఉంటుంది. దేవదేవునికి ఎటువంటి సేవ చేయాలి, నేను ఎప్పుడు సేవ చేయాలి అని. వహ్నిలోచనుడు, అగ్నిగోళముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. అటువంటి గరుత్మంతునిపై ఈనాడు దేవదేవుడు తిరువీధులలో వేంచేస్తున్నాడు. తిరుమల తిరువీధులలో వేంచేస్తున్నారు. కలియుగ వైకుంఠమైనటువంటి ఈ తిరుమల తిరువీధులు ఈరోజు మహావైభవంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిరే, యగసిన గరుడని ఏపున థాయన జిగిదొలక చుబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవణకే, బిరుసుగ గరుడని పేరిము తోరుచు పెరసి నీవు కోపించినను, సరుస నఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర తిరిగే, పల్లించిన నీ పసిడి గరుడనుని కెల్లురని వెక్కిన ఎప్పుడు, ఝల్లని రాక్షసమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ అని అన్నమాచార్యుల వారు గరుత్మంతుని వాహనంపై వేంచేసి వస్తున్నటువంటి ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని చూస్తే దైవీ సంస్కారం కలిగిన వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, రాక్షసులు గడగడా వణికిపోతూ ఉంటారు. తత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు, బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు, ఉదితుండై తార్ష్యుడు తల్లికిన్ మన
ప్రీతియునర్చుచున్నెగసి భీమజవంబున అభ్రవీధికిన్. వినతా తనూజుడై అవతరించినటువంటి ఈ గరుత్మంతుడు పుట్టుకతోనే అనంత బలసంపన్నుడు. ఆకాశానికి ఎగసి ఎగిరి వెళ్లి తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించాడు. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. రెక్కలల్లార్చుకుంటూ గగన భాగానికి ఆయన ఎగిరిపోతూ ఉంటే ఆ రెక్కల గాలి తాకిడులకు దిగ్ధగంతాలు అల్లాడుతూ ఉన్నాయి. అంత బలం కలిగినటువంటి గరుత్మంతుడు దేవదేవుని తనపై వహించి ఈ తిరువేదులలో విహరిస్తూ ఆయన నిత్య సూర్యులలో తనకున్నటువంటి స్థానాన్ని ప్రపంచానికి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఆ గరుత్మంతుని వాహనంపై జగన్మోహనంగా వేంచేస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటపతి చిద్విలాసుడై చిరునవ్వులు చిందిస్తూ సమస్తాలంకార శోభితమైనటువంటి తన జగన్మంగళ విగ్రహాన్ని, ఆ విగ్రహంతో, ఆ మూర్తి విశేషంతో భక్తలోకానికి సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ గజరాజులు పరివారము అంతా కూడా వస్తూ ఉంటే అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా ఇతడొకడే సర్వేశ్వరుడు, శితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము అరయ ఇంద్రాదుల కైశ్వర్యము అని అందరికీ దేవదేవుడే దిక్కు. అలనాడు కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు. చెలరేగిన వాడైనా సరే, జిగిమించిన వాడైనా సరే, ఆయన సమస్త సంపదలు సిరులొసగే ఈ శ్రీ వెంకటేశుడు అని అన్ని సంపదలు ఇచ్చే దేవదేవుడు ఆయనే. అత్యంత ప్రకాశమైనటువంటి ధగద్ధగాయమానమైనటువంటి ఆభరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించినట్టుగా ఇంకా ఏ దేవతాలంకారాలను మనం చూడలేము. అన్ని అలంకారాలతో అలంకార ప్రియుడైనటువంటి ఆ స్వామి వేంచేస్తున్నారు. భక్తులంతా కూడా కోలాటాల కోలాహలం, ఎన్నో వాద్య సమ్మేళనాలతో ఎంతో పవిత్రమైనటువంటి ఘోషలు, ఇవంతా కూడా ఈ కోలాహలమంతా కూడా సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులగు వారలు పులకించినటువంటి శరీరాలతో స్వామిని తిలకించే సమయంలో కలిగిన పారవస్యంతో, తన్మయత్వంతో, తాదాప్త్యంతో, తపనతో, శరణాగతి భావంతో, దాసభావంతో ఆ దేవదేవుని పాదార విందాలను ఆశ్రయించినటువంటి సంస్కారం కలిగినటువంటి వారై భక్తులంతా కూడా వేంచేస్తున్నారు. అలా జగన్మోహనంగా గరుడ వాహనంపై శ్రీవారు వేంచేస్తున్నారు. కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే 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 కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను, ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటుగరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను,
బిరుసుగ గరుడని పేరెము దోలుచు వెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లని రాక్షస సమితి నీ మహిమ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పడిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను యమ నియమాది లభ్య ద్రుహిణాది జలన్మరుదిభ్య సంస్కృతి శ్రమ హరణామ కీర్తన ముర ప్రవికర్తన పాతకావలి దమన రమంగన కమన తామరసాయత నేత్ర భక్తహృద్భ్రమ తృణదాత్ర భూ యువతిరంజన వర్ణజితాబ్ర ఖంజన. నీలమేఘశ్యాముడు శ్రీదేవి భూదేవి మనోహరుడు అయిన మలయప్ప స్వామి జగన్మోహనంగా ఈనాడు ఈ రథసప్తమి పవిత్ర పర్వదిన మహోత్సవాలలో బ్రహ్మోత్సవాలు ఏకదిన బ్రహ్మోత్సవాలుగా పేర్కొనబడే ఈ మహోత్సవాలు రథసప్తమి రోజున 7 వాహనాలపై శ్రీవారు ఊరేగుతారు. అంటే బ్రహ్మోత్సవాలలో ఉదయము సాయంత్రము వాహన సేవలు, కానీ ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా 7 వాహనాలపై దేవదేవుడు విహరించే పవిత్రమైనటువంటి పర్వదినమిది. అటువంటి ఈ పర్వదిన మహోత్సవాలలో గరుత్మంతుని వాహనంపై తనకు ప్రధానమైనటువంటి వాహనం గరుత్మంతుని యొక్క వాహనం. దేవదేవుడు ధర్మరక్షణకై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం బయలుదేరి ఎటువంటి లీలా విభూతి ప్రదర్శించే సమయంలో అయినా సరే ఆయా లీలా విభూతులలో గరుత్మంతుడు కూడా ఆ దేవదేవుని యొక్క సేవా కైంకర్యంలో ఆయన పాల్గొంటూ ఉంటాడు. వజ్రంబునకు ఈకవైచిన బలశాలి గజకచ్చపాసన ఘాతుకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌహ సామ్రాజ్య ధౌరేయుడు అహిమృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులెర్చు ముక్కంటి తూపుగరి నిపాతిత రోహిణ స్కంధుడు అనిల మనసాతీత వేగ సంపద్ఘనుండు. వాయువేగ మనోవేగాల కంటే కూడా గరుత్మంతుడు ఇంకా వేగంగా పోగలడు, అంత బలం ఆయనకున్నది. అలనాడు యజ్ఞవరాహమూర్తిగా దేవదేవుడు ఆదేశించిన సమయంలో ఈ 7 కొండలను తారే వాయుదేవుని సహాయంతో తీసుకొచ్చి ఇక్కడ సుస్థితం చేశాడు. ఈ క్షేత్రాన్ని ఇక్కడ ప్రకాశింపచేసిన వాడు కూడా గరుత్మంతుడు. శ్రీమన్నారాయణుడు వరాహమూర్తి యొక్క ఆదేశంతో బ్రహ్మాదుల ప్రార్థనతో పరమపదంలో శ్రీవైకుంఠంలో శ్వేతద్వీపాయ తిమిర శ్వేతభానవే నమః కైవల్యకంఠాయ వైకుంఠనగరాయ చ. ఆ వైకుంఠ నగరంలో మహావైభవోపేతంగా శ్రీమన్నారాయణుడు తాను రోజు విహరించే పర్వతం క్రీడాద్రి. ఆ క్రీడాద్రిని కలియుగంలో తాను స్వామి ఇక్కడ ఉండాలనుకున్నాడు కాబట్టి సువర్ణ ముఖరీ తీరే
కశ్చిదస్తి మహీధర వెంకటాచల నామాసౌ సర్వభూభృత్కురోత్తమః. ఈ కలి దోషాలు హరించడం కోసం కలియుగంలో దేవదేవుడు ఇక్కడ విహరించబోతున్నాడని ఆ క్రీడాద్రిని గరుత్మంతుడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అదే గరుత్మంతుడు ఈనాడు వాహనమై దేవదేవుని తిరువీధులలో ఊరేగిస్తూ ఉన్నాడు. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క, అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే. పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క, అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే. పల్లనపు రుద్రుడును బాణుని వాకిలి తొక్కే, అల్లరి రాక్షసమూక సుర సుక్కే. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. గరుడనిపై నీవు కడుపేములువార, ధర జలధరుల అమృతములు తేరే. గరుడనిపై నీవు కడుపేములువార, ధర జలధరుల అమృతములు తేరే. నిరతి కంసాదుల నెత్తురు టేరులు పారే, పరులు నీకెదిరిన పగయెల్లా తీరే. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. బంగారు గరుడనిపై నీవు వీధులేగా, చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే. బంగారు గరుడనిపై నీవు వీధులేగా, చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే. సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే, పొంగారు దేవదుందు భులుపై వాగే. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఎక్కువని మహిమ
శ్రీ శతపత్రనేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడు చూట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరి యందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్మురనేలు స్వయం ప్రకాశుడై. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను స్వయం ప్రకాశుడై సర్వతంత్ర స్వతంత్రుడై దేవదేవుడై అప్రమేయ ప్రభావ భావనాతీతుడై అఖండ ఐశ్వర్య సంపన్నుడై పరిపాలనం చేస్తున్నటువంటి శ్రీవారు శ్రీనివాసుడు శ్రీ వెంకటపతి. ఆ దేవదేవుని వైభవాన్ని ప్రభావాన్ని ఇంతింత అని ఏ మహర్షులు తపస్సంపన్నులు యోగులు కూడా వర్ణింపలేరు. శ్రీదేవి భూదేవి సమేతుడై దక్షిణనాయకుడై బహుప్రేయసీ ప్రియుడై పుమాన్ విష్ణునతిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మపర్యంతమంతా కూడా జీవనాయికలై ఏ నాయకుని తమ యొక్క మనోహరునిగా ఎంచుకొని సేవించవలసినటువంటి సిద్ధాంతాన్ని మహర్షులు బోధించారో ఆ దేవదేవుడే శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటపతి. భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా సుకీకేళి పంజరంబు జాంబవతీ నిశా చంద్రోదయంబు కాళింది సరోజి నిందిందిరంబు భద్రా కలాపిని ప్రావృడంబుదము సుదంతా రసారలతాపికంబు మిత్రవిందావని చైత్రాగమము లక్షణాహార యష్టికా నాయకంబు షోడశ సహస్ర కామినీ స్తోమ ధేనుకా నిరంసా మదోత్కట వారణేంద్రమనగా సౌఖ్యాంబునిధి ఒలలాడుచుండే కృష్ణుడు అఖిలావనైకవర్తిష్ణుడగుచు. వెంకటపతి ఈ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటాచల మహాత్య స్థల పురాణ విశేషాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే ఆ స్వామి తానే స్వయంగా చెప్పుకో ఉన్నాడు, నేను కృష్ణుణ్ణి అని. జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోసి మే సఖాదేవి పాండవ మమ బాంధవ అని పద్మావతి అమ్మవారితో స్వయంగా చెప్పుకున్నాడు స్వామి. అదే స్వామి ఈనాడు గరుడ వాహనంపై జగన్మోహనంగా వేంచేస్తున్నారు. విశ్వమిల్లని విరాడ్రూపము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాడ్రూపము సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు
योऽत प्रविश्य मम वाचमिमाम् प्रसुप्ताम् सञ्जीवयति अखिलशक्तिधरः सदा अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमः। చూశారు కదా, దివ్యమంగళ స్వరూపుడైన స్వామివారు గరుడ వాహనంపై ఊరేగిన వైభవాన్ని. మరి ఆ ఏడుకొండల స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.